యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలిక సవరణ బిల్లులో భాగంగా 2018లో ఆగస్టు 2న పురపాలిక సంఘంగా మారింది. యాదాద్రి హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే రహదారిలో 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలంగాణలో పేరు పొందిన పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. యాదాద్రికి సంబంధించిన కథ చరిత్ర వాల్మీకి రామాయణంలో ఉంది. విభండక ఋషి కుమారుడు ఋషిశృంగులు, అతని కుమారుడు అదఋషి, అతనినే ఆదర్శి అంటారు. అతను నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంతి స్వరూపంతో కనిపించు అని కోరగా స్వామివారు లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకు అంటే మాదర్శి స్వామివారికి శాంతిస్వమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండిపో అని కోరాడు. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై కొలువుండిపోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేరువేరు రూపాల్లో చూడాలని మాదర్శి మహాముని మళ్ళీ తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నరసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమయ్యింది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గరే అని చెబుతారు. యాద మహర్షి కోరిక మేరకు ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. చాలా మంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ, మరికొన్ని కోరికలతో ఇక్కడ ఉండి విష్ణు పుష్కరేణులో స్నానం చేసి స్వామివారిని సేవిస్తారు. అంతేకాక ఇప్పటికే ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకునే ఋషులు విష్ణు పుష్కరాలలో స్నానం చేసి స్వామివారిని అర్చిస్తారంట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వినిపిస్తాయంట. యాదగిరి గుట్టకు ప్రవేశ ద్వారము. మెట్ల మార్గాన వెళ్తే దారిలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందే స్వయంభుగా నిలిచాడంట. ఇంకో విశేషం ఏమిటంటే ఈ మెట్లు ఎక్కి స్వామివారిని సేవించిన వారికి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. యాదగిరి పుణ్యక్షేత్రంలో 2 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. లక్ష్మీ నరసింహస్వామి వారు మొదట పాత ఆలయంలో వెలచి తరువాత కొత్త ఆలయముకు గుర్రం మీద వెళ్ళేవారు. మనం ఇప్పటికీ ఆ గుర్రం అడుగులు ఆ దారిన చూడవచ్చు. ఈ ఆలయం గర్భగుడిలో నిత్యము ఒక జల ప్రవాహం ఉంటుంది. ఆ జలంతోనే నిత్యము స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు స్వామివారి సేవ, స్వామివారి కళ్యాణం, స్వామివారి పుష్పాభిషేకం వంటి పూజలు జరుగుతాయి. వీటిలో ఏ పూజ చేయాలన్నా ఉదయం 9 గంటల తర్వాత టికెట్ అమ్ముతారు. టికెట్ తీసుకొని ఈ పూజలకు అర్హులు కాగలరు. ఇక్కడ రోజుకు స్వామివారిని 3000 నుంచి 5000 మంది దాకా దర్శించుకుంటారు. మీరు కూడా వెళ్ళి స్వామివారి ఆశీస్సులు పొందగలరని ఓం లక్ష్మీ నరసింహాయ నమః.